నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం. ఫరీదాబాద్కి చెందిన సంధ్యా శర్మ గారు తనకు జరిగిన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు. శ్రీ పరంజ్యోతి కల్కితో నాకు శాశ్వతంగా బంధం ఉన్నప్పటి నుండి నేను జీవితంతో ప్రవహిస్తూ ఉన్నాను. జీవితంలోని ప్రతి విషయంలోనూ స్పష్టత ఉంది. నేను నా అరచేతి మధ్యలో, కొన్నిసార్లు నుదిటిపై, ఇంకా మరికొన్నిసార్లు మొత్తం భౌతిక శరీరంలో దైవీక శక్తి యొక్క ప్రకంపనలను వృత్తాకారాల వలె అనుభూతి చెందుతూ ఉన్నాను. ప్రకృతి నన్ను మంత్రముగ్ధురాలిని చేస్తున్నది. నాకు నది దగ్గర సమయం గడపడం చాలా ఇష్టం. నడక చాలా సంతృప్తికరంగా ఉంటుంది. నది ఒడ్డున నిలబడటం ఒక వ్యక్తికి పరిపూర్ణతాభావాన్ని ఇస్తుంది. సూర్యుడు, నది, ఎగురుతున్న పక్షులు వేరు అన్న భావం వెళ్ళిపోయింది. అంతా ఒక్కటిగా ప్రశాంతంగా కనిపిస్తున్నది. శతాబ్దాల నాటి పురాతన ఆలయంలోని దేవతతో అనుసంధానమవడము, సంభాషించడము దానంతట అదే జరుగుతుంది. నా పిల్లలు ఇదే స్థితిని అనుభవిస్తున్నప్పుడు వారిలో అదే పరిపూర్ణతను, శాంతి ప్రవహించడాన్ని నేను చూడగలుగుతున్నాను. వారిలో ప్రేమ, ఆనందాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏమీ అడగడం గాని, చెప్పాల్సిన అవసరం గానీ లేదు. ప్రతిదీ దానంతట అదే జరిగిపోతున్నది. నా పిల్లలకు ఈ స్థితిని బదిలీ చేయడం జరిగిపోతున్నది. మునుపటిలా కాకుండా నేను అడగకుండానే వారి ఇంటి పనులు చేస్తారు. నా ఇంట్లో మార్పు జరిగింది. ప్రపంచంలోని కుటుంబాలు కూడా ఈ కారణం లేని ఆనందము, ప్రేమ, ఇంకా శాంతిని అనుభవించాలని నేను ప్రార్థిస్తున్నాను. నా ప్రియమైన పరంజ్యోతి కల్కి, నేను నీ పాదకమలాలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను.